హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆసరా పెన్షన్‌కి సంబంధించి కొన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. మన ఛానల్‌లో మీ అందరికీ తెలుసు మీకు ఉపయోగకరమైన అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటాం. సో, ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మర్చిపోకుండా మన వీడియోలను కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో ఆసరా పెన్షన్‌కి సంబంధించిన విధి విధానాలలో కేసీఆర్ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కరెక్ట్‌గా ఇచ్చిందా? లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్‌గా ఇచ్చిందా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క ఆలోచన విధానాన్ని తెలియచే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుంటూ పెన్షన్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ విషయాలు గనుక వచ్చేసినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తున్నా కూడా ఏదైతే రూ. 4,000 ఆసరా పెన్షన్ అని చెప్పేసి ఎన్నికల హయాంలో చెప్పిందో దాన్ని ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు. దీనికి సంబంధించి నిన్న మనకి ఉన్న అప్డేట్ ఏంటి అంటే రెవెన్యూ శాఖలో ఈ బడ్జెట్ విధానాలలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 1000 కోట్ల వరకు అదనంగా ఖర్చు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అంతుపట్టని కొన్ని అప్డేట్స్ వచ్చినట్లుగా తెలుస్తుందన్నమాట. దాదాపుగా 2,00,000 వరకు అప్లికేషన్లకి సంబంధించి కావచ్చు, లబ్ధి పొందుతున్న వారు కూడా ఫేక్గా ఉన్నారనమాట. సో, అనర్హులకి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతుందన్న ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఒక కొత్త సర్వేను ఆసరా పెన్షన్‌కి సంబంధించి త్వరలో చేపట్టబోతున్నది. దాదాపుగా ఇప్పుడు లబ్ధి పొందుతున్న వారిలో చాలామందికి కూడా ఆసరా పెన్షన్ కట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా అవుపిస్తున్నాయి. కొత్త వారికి కూడా కొత్తగా అప్లికేషన్లు తీసుకున్న వారికి కూడా ఆసరా పెన్షన్ వచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రూ. 4,000 పెన్షన్ అనేది త్వరలో రాబోతుందని అయితే అర్థమవుతుంది. ఆల్రెడీ మనం అప్డేట్స్ చూసుకున్నాం. మందకృష్ణ మాదిగ గారు కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 7 నెలల నుండి 6,300 కోట్ల రూపాయలను ఆసరా పెన్షన్ పొందే వారికి ఇవ్వకుండా అన్యాయం చేస్తుంది అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ అయితే చూసుకున్నాం. దీని ప్రభావంతో కూడా జూలై నెలలో రూ. 4,000 ఆసరా పెన్షన్ అందించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అవుపిస్తున్నాయి. సో, ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరీ ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. నేను అడిగిన కామెంట్ కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇచ్చిందా?